అంటే ఒక వీళ్ళిద్దరికి మధ్య అంటే అటువంటి ఒక భయంకరమైన పోలీస్ ఆఫీసర్ని ఇతను అంతకంటే భయంకరంగా అవమానించాడు. ఇప్పుడు అతను గమ్మున ఉండే టైప్ కాదు, ఎలా ఉండబోతుందా అన్నది ఇంట్రెస్టింగ్గా ఎండ్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా సేమ్ సెటప్ పెట్టుకున్నారు. అంటే రైజ్ అయినాక ఒక రూల్ ఇతను ఎలా రూల్ చేశాడు. రూల్ చేయడం అంటే మళ్ళీ అనేక మంది అడ్వర్సరీస్ని, ఎనిమీస్ని డీల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ ఇక్కడ పర్సనల్ స్టోరీని కూడా ఇతను తీసుకొచ్చాడు. దానికి ఒక కన్క్లూజన్ పర్సనల్ స్టోరీకి ఇచ్చాడు. ఈ క్రమంలో ఫస్ట్లో ఏమో రష్మికతో ప్రేమ ఉంటుంది, దీంట్లో ఏమో ఆల్రెడీ పెళ్ళైన ఒక భార్యతో ఉండే కాన్ఫ్లిక్ట్స్, ఒక ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగు, తర్వాత ఒక కామిక్ ఇది, ఒక రొమాంటిక్ ఇది, ఈ యాంగిల్స్ అన్నీ కూడా దీంట్లో ప్రధానంగా కథలో తీసుకొచ్చాడు. అంటే బేసిక్గా ఏంటంటే దీంట్లో కాన్ఫ్లిక్ట్ ఏంటంటే 2 రకాల కాన్ఫ్లిక్ట్లు దీంట్లో కూడా ఉంటాయి. ఒకటి అవుట్ సైడర్స్తో కాన్ఫ్లిక్ట్, అంటే ఒక ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి సీఎంతో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సీఎం ఇతను ఒక ఎమ్మెల్యే సిద్ధప్ప అనే ఒక ఎమ్మెల్యేకి ఫండ్స్ ఇస్తుంటాడు. ఇతని ద్వారా ఎమ్మెల్యే ద్వారా ఆ పార్టీకి ఫండ్స్ వెళ్తుంటాయి. సో ఇప్పుడు ఆ సిద్ధప్ప పొలిటికల్గా ఎమ్మెల్యేగా ఉంటాడు కాబట్టి భార్య నువ్వు సీఎంతో ఫోటో దిగి నాకు తీసుకురా అంటుంది. ఇతను ఎమ్మెల్యేని అడిగితే సీఎం దగ్గరికి తీసుకెళ్తే సీఎం నేను ఒక స్మగ్లర్తో దిగితే నా పరువేం కావాలన్నట్టుగా అతను రిజెక్ట్ చేస్తాడు. దాంతో ఇతను ఇగో హర్ట్ అవుతుంది. ఇతనితో నేను ఫోటో దిగినోడే సీఎం అవుతాడని చెప్తాడు. సీఎం అవ్వాలంటే ఒక 500 కోట్లు కావాలి కాబట్టి ఒక 2000 టన్నుల లేకపోతే కేజీల, కరెక్ట్ గుర్తులేదు నాకు, దాంతో ఎగుమతి చేయాలన్న ఒక గోల్ ఏర్పడుతుంది. ఇదొక ఈగో క్లాష్. రెండో ఈగో క్లాష్ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న ఈ షెకావత్, బన్వర్ సింగ్ షెకావత్తో రెండో ఈగో క్లాష్. మూడోది ఇంటర్నేషనల్గా స్మగ్లర్స్, ఇటు మాల్దీవ్స్ కావచ్చు, ఇటు జపాన్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్మగ్లర్స్తో ఎలా ఇతనికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఇది ప్రధానమైన సెటప్. సో కథగా దీన్ని స్క్రీన్ ప్లేగా చెప్పాలంటే ఓపెనింగ్ ఒక బ్యాంగ్తో ఓపెన్ చేయడం అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న హీరో అని ఏదో ఒక బ్యాంగ్తో ఓపెన్ చేయడం అనేది కమర్షియల్ సినిమాల్లో ఉండే రెగ్యులర్ ప్యాటర్నే. దీంట్లో కూడా అలాగ తలకిందులుగా దారం తేలాడుతున్న జపాన్ ఒక అక్కడ పోర్ట్లో ఇతను షిప్ పోర్ట్లో ఇతను ఎంటర్ అవ్వడం, వాళ్ళతో ఫైట్, అలాగే ఎంటర్ ఇది చేస్తాడు. దాని తర్వాత తనకు ఒక డ్రీమ్ ఉంటుంది చిన్నప్పుడు ఇతను ఇది ఇట్లాగా తీసుకుంటా వెళ్ళాడు స్క్రీన్ ప్లేలో. సో ఇక్కడ మనం ఓవరాల్గా దీంట్లో ఏది బ్రహ్మాండంగా ఉంది అని చెప్తే ముందుగా మనం పెర్ఫార్మెన్స్లు, ఇది అవుట్ అండ్ అవుట్ అల్లు అర్జున్ సినిమా. అల్లు అర్జున్ నట విశ్వరూపం అని చెప్పచ్చు ఈ సినిమా. సో దానికి తగినట్టే స్క్రీన్ ప్లే రాసినట్టుగా మనకు కనబడుతుంది. సీన్స్ కానీ అన్నీ కానీ మామూలుగానే ఎనీ కమర్షియల్ యాక్షన్ సినిమాలో హీరోని ఎలివేట్ చేయడం అనేదే వాళ్ళ టార్గెట్. హీరోని ఎంత పెద్దగా ఎలివేట్ చేయడం అది హీరో చెప్తుంటాడు, పక్కన వాళ్ళు చెప్తుంటారు, డైరెక్టర్ ఇండైరెక్ట్గా చెప్తుంటాడు. అందరూ సినిమా అంతా ఏం చేస్తుంటుంది అంటే హీరోని ఎలివేట్ చేయడం. ఇది ఇండియన్ దీంట్లో ఎక్కువ, హాలీవుడ్లో కూడా ఉంటుంది కానీ వాళ్ళు వేరే రకంగా చేస్తారు. మన వాళ్ళు కొంత లౌడ్ అండ్ క్లియర్గా చేస్తుంటారు. దీంట్లో కూడా మొత్తం మన వాడిని లేపడమే ఉంటుంది. వెనక ఉండే వాళ్ళందరూ లేపుతుంటారు, పక్కన ఉండేవాళ్ళు లేపుతుంటారు, విలన్లు కూడా ఇతనే లేపుతుంటారు. అలాగా మొత్తంగా ఎలివేషన్, ఆ ఎలివేషన్కి తగినట్టు హీరో ఉండాలి. హీరో లేకపోతే ఎలివేషన్ కామెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కమెడియన్స్ అయినప్పుడు ఇప్పుడు బ్రహ్మానందాన్ని వీళ్ళకి ఎలివేషన్ ఇస్తే కామెడీ అయిపోతుంది. దానికి పర్ఫెక్ట్గా ఉన్నాడు అల్లు అర్జున్. అంటే ఇతను ఎంత ఎలివేషన్ ఇచ్చినా దానికి సూట్ అయ్యే విధంగా చేశాడు పర్ఫార్మెన్స్. అట్లాగే డిఫరెంట్ ఎపిసోడ్స్ని దీంట్లో కథగా చెప్పాలంటే ఈ ట్రాక్ అంతా ఫ్యామిలీ ట్రాక్ అంతా వెరీ ఓల్డ్ అండ్ దాని ఏమంటారు పుచ్చిపోయిన ట్రాక్, అది కుళ్ళిపోయిన ట్రాక్. తండ్రి భార్య ఇవన్నీ ఓల్డ్, చాలా ఫ్యామిలీ డ్రామాస్లో వచ్చేసింది తెలుగులో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి. ఇక ఈ స్మగ్లర్గా ఇది కూడా బ్యాక్డ్రాప్ మారిందే తప్ప గ్యాంగ్స్టర్ సినిమాలు అన్నిట్లో ఇదే ఉంటుంది. ఒక మామూలుడు ఎలా రైజ్ అయినాక ఎలా రూల్ అయ్యాడు, గాడ్ ఫాదర్ దగ్గర నుంచి మనకి ఈ సిరీస్లంతా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి కథలో దీంట్లో ఏమీ కొత్తదనం లేదు. సో అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకని ఏం చేశారంటే ఎపిసోడ్స్ని బ్రహ్మాండంగా ఎలా చెక్కాలి అనేది, ఎపిసోడ్కి ఇది దాంట్లో ఎమోషనల్ ఎఫెక్ట్ ఎలా తీసుకురావాలి అనేది కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్గా పెట్టుకోవడం, ఎపిసోడ్స్ని బ్రహ్మాండంగా చేసుకోవడం, ఎమోషనల్ సీన్స్ని బాగా చేయడం, ఈ ప్యాటర్న్ అనేది దీంట్లో కూడా ఫాలో అయ్యారు. సో అందుకని మనకి ఎక్కడికక్కడ ఎమోషనల్ సీన్స్ డ్రాప్ అవ్వు,
యాక్షన్ సీక్వెన్స్ అయితే మెస్మరైజ్ చేసే విధంగా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది. అట్లా కాన్ఫ్లిక్ట్ సన్నివేశాల్లో కూడా సీఎంతో ఇతని ఈగో కాన్ఫ్లిక్ట్ కానీ, షెకావత్ని ఇతను సారీ చెప్పి దాని తర్వాత షెకావత్ని అవమానించే సీన్ కానీ, అన్నిటికంటే గంగ జాతర, తిరుపతి గంగ జాతర, మా తిరుపతి కాబట్టి నాకు తెలుసు, అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా గంగ జాతరకు వస్తారు. అక్కడ ఇతని వేషంగా నుంచి దానిలో ఆ పాటకి అతను లీడ్గా చేసిన డ్యాన్స్ కావచ్చు, వండర్ఫుల్ ఇది ఉంది, ఎఫెక్ట్ ఉంది. అక్కడ కొంత కాంతార ఎఫెక్ట్ మనకు కనబడుతుంది అక్కడ. కానీ చివరిలో రౌడీల గొంతులు ఉరుగుతూ ఇతను ఫైటింగ్ ఒకటి ఉంటుంది, అది కూడా, అది వైలెన్స్ కూడా ఎక్కువైంది. కాంతార ఎఫెక్ట్ ఈ 2 చోట్ల మనకు కనబడుతుంది. బట్ అల్లు అర్జున్ దాంట్లో ఇరగదీశాడు ఈ రెండిట్లో కూడా. అట్లాగే ఈ గంగమ్మ జాతర సీన్లో కావచ్చు, పాటలో కావచ్చు, రష్మిక పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది. రష్మిక లేకపోతే కూడా అంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు. సో ఆ గంగమ్మ జాతర వచ్చిన ఫైట్ కానీ ఆ సీక్వెన్స్ అంతా వండర్ఫుల్గా ఉంది. అట్లాగే ఇంటర్నేషనల్ బార్డర్స్కి దీన్ని తీసుకెళ్ళడం, ఈ ఎర్రచందనం దొంగల్ని తీసుకెళ్లే మెథడ్ కానీ, ఇవన్నీ కూడా ఎత్తులకు పై ఎత్తులు. అంటే విలన్ ఒక చాలా క్లవర్గా అతను ట్రాప్ చేస్తే అతనికి పై ఎత్తుగా ఇతను ఎలా ట్రాప్ చేశాడు, ఇటువంటి సీన్లు కూడా చాలా బాగా వచ్చాయి. ఇక లాస్ట్ యాక్షన్ దీంట్లో కూడా ఒక బ్యాంగ్ ఇచ్చి థర్డ్ పార్టీకి అంతా హ్యాపీగా ఉన్నప్పుడు బాంబు వేయించి థర్డ్ పార్టీకి కూడా ఒక ఇది ఇచ్చారు. పుష్ప 3కి కూడా ఒక లీడ్ ఇచ్చేసి వదిలేశారు. సో ఇలాగా ఏంటంటే ఎపిసోడిక్గా అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. మిగతా ఆర్టిస్టుల పరిస్థితి వచ్చినప్పుడు ఫహద్ ఫాజిల్, ఈ రష్మిక మందన్న, తర్వాత తారక్ పన్నప్ప, వీళ్ళ ముగ్గురిని గురించి చెప్పుకోవాలి. వీళ్ళ ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్లో రావు రమేష్, తర్వాత ఫహద్ ఫాజిల్ ఉంటే, సెకండ్ హాఫ్లో కొంతవరకు తారక్ పన్నప్ప కూడా బాగా చేశాడు. మిగతా సునీల్ కానీ అనసూయకి పెద్దగా లేదు, వాళ్ళు అసలు లేకపోయినా పెద్ద కథకి ఏం సంబంధం లేదు. జగపతి బాబు చిన్న క్యారెక్టర్ కాబట్టి చెప్పుకోవాల్సింది మేజర్గా ముగ్గురు. అజయ్ది కూడా రొటీన్, అతను అనేక సార్లు అట్లాంటివి రొటీన్ చేశాడు, అది కూడా పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే కెమెరా వర్క్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇటు ఇంటీరియర్స్ని కానీ, ఇటు స్మగ్లింగ్ ఇవి కానీ, ఫారిన్ సీక్వెన్స్ చాలా బాగా చేశాడు. ఫ్రేమింగ్స్ కానీ అంతా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దేవిశ్రీ ప్రసాద్ చాలా ఎలివేట్ చేశాడు. పాటలు అయితే ఫస్ట్ పుష్పతో పోలిస్తే పాటలు అంత గొప్పగా లేవు. బట్ కొన్ని ఒక 2-3 పాటల పుష్పరాజు కానీ, తర్వాత స్వామి పాట కానీ, తర్వాత ఇవి కొంత బెటర్గానే ఉంది. ఈ ఫీలింగ్స్ కానీ, ఈ 3 పాటలు బాగున్నాయి. కిసక్ అనేది పోయింది.